వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే బొజ్జగణపయ్య విగ్రహాల మండపాలకు ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నిర్ణయించాయి. మరి ఈ 11 రోజుల్లో కేవలం మండపాల్లో విద్యుత్ కోసం అయ్యే ఖర్చెంతో తెలుసా? రండి ఆ విషయం తెలుసుకుందాం. గణపయ్యను ఆహ్వానించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ నుండి తెలుగు రాష్ట్రాల్లో గల్లీ గల్లీ దాకా మండపాలు రెడీ అవుతున్నాయి. వాడవాడలా వినాయక విగ్రహాలు కొలువు తీరనున్నాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో బొజ్జగణపయ్య విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. వినాయక చవితిని పురస్కరించుకుని మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని కూటమి ప్రభుత్వానికి నిర్వాహకుల నుండి భారీ వినతులు వచ్చాయి. దీంతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో చర్చించారు. విద్యుత్ శాఖ అధికారులతో పాటు చర్చించిన అనంతరం వినాయక మండపాలకు ఫ్రీగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాక అధికారికంగా జీవో విడుదల కావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 15,000 వినాయక మండపాలను ఏర్పాటు చేస్తారని అంచనా. ఇందులో వెలుతురు కోసం సాధారణ లైటింగ్తో పాటు డెకరేషన్ కోసం ప్రత్యేక లైట్లను కూడా వాడతారు. అలాగే మండపాల వద్ద ఏర్పాటు చేసే సౌండ్ సిస్టమ్ కోసం కూడా విద్యుత్ను ఉపయోగిస్తారు. కాబట్టి వినాయక మండపాల వద్ద విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉచిత విద్యుత్ నిర్ణయం ద్వారా కూటమి ప్రభుత్వంపై 25 కోట్ల భారం పడుతుంది అధికారులు భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే విద్యుత్ శాఖకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని కోట్లాది మంది హిందూ వినాయకుల భక్తులు సౌలభ్యం దృష్ట్యా ఉచిత విద్యుత్ అందించేలా చూడాలని మంత్రి లోకేష్ వినతిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ప్రత్యేకంగా జీవో విడుదల చేశారు. అలాగే రాబోయే విజయదశమి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత అభ్యర్థనను మన్నించి ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అందించే ఏర్పాటు చేసిన లోకేష్కు మండపాల నిర్వాహకులు ధన్యవాదాలు చెబుతున్నారు. ఏపీలో గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అధ్యక్షుడి పేరిట బీజేపీ రాష్ట్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.